హాయ్ అండి. నేను మీ సత్యాని. ఈరోజు సరికొత్త రకమైన వంటతో మీ ముందుకొచ్చేసాను. ఇది బయట కొన్న చిప్స్ అనుకుంటున్నారా? కానే కాదండి. ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో కేవలం 5 నిమిషాల్లో చేసిన హెల్తీ స్నాక్స్ ఇవి. ఇక్కడ పూర్ణిమ, మా ఆరాధ్య ఇద్దరు కలిసి కుర్కురే తెచ్చుకోవడానికి షాప్‌కి వెళ్తానన్నారు. ఇప్పుడు ఇంట్లోనే అంతకు మించిన లాంటి స్నాక్స్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి వచ్చినదే ఈ స్నాక్స్. చూసారా ఫ్రెండ్స్, పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారో! ఈ వేసవి సెలవుల్లో పిల్లలు అస్తమాను ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు అంటూ మారం చేస్తూ ఉంటారు కదా! అయితే వాళ్ళ కోసం ఇలా కరకరలాడే స్నాక్స్ చేసి పెట్టండి. ఇక బయట చిప్స్ అస్సలు అడగరు. ముందుగా మిగిలిపోయిన చపాతీలను లేదా పరోటాలను తీసుకోండి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా చపాతీ కానీ, పరోటా కానీ, పుల్కా కానీ ఇలా చేస్తూ ఉంటాం కదా! దీనికోసం ప్రత్యేకించి పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ టైంలో పనిలో పని ఇది కూడా అయిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఈ ముక్కలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు, కరకరలాడే వరకు వేయించి ఒక బౌల్లోకి తీసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఈ ముక్కలు ఇలా వేగుతుంటే ఇక్కడ ఎంత మంచి సువాసన వస్తుందో! ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి. మీరు మరీ ఎక్కువ ఆయిల్ వేయనక్కర్లేదు. జస్ట్ అలా రోస్ట్ చేస్తే సరిపోతుంది. బయట కొనే కుర్కురేలు, చిప్స్లో ఏ నూనె వాడతారో, ఎన్ని కెమికల్స్ ఉంటాయో తెలియదు కదా! కానీ ఇలా ఇంట్లో మన కళ్ళ ముందు మనం చేసుకుంటే ఆ తృప్తే వేరు కదా! పైగా పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్ని. అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనకి కావలసినన్ని అటుకులు కూడా వేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా అటుకులు వేయటం వల్ల స్నాక్స్కి మంచి క్రంచీనెస్ వస్తుంది. నేను చెప్పిన ప్రతి మాట మీకోసమేనండి. ఈ ఎండలకి బయట తిరిగి ఆ జంక్ ఫుడ్ తినటం కంటే ఇలా తక్కువ టైంలో అయిపోయే హెల్దీ స్నాక్స్ ఉత్తమం కదా! అసలు మా పిల్లలకి ఇది చేస్తే చాలు, ఆ రోజంతా అసలు బయట ఫుడ్ అడిగినే అడగరు. ఇప్పుడు కొన్ని పల్లీలు తీసుకుని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు కూడా ఒక్కసారి మీ పిల్లలకి ఇలా చేసి చూడండి, వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఒక పెద్ద బౌల్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న చపాతీ ముక్కలని, తరువాత వేయించి పెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి. అటుకులు వేసిన తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇంకాస్త రుచి పెంచడానికి మీ దగ్గర ఉన్న ఏదైనా మిక్చర్, కారపూస యాడ్ చేయండి. చివరిగా చిటికెడు ఉప్పు, కొంచెం కారం వేసి బాగా కలిపితే మన హోమ్ మేడ్ చపాతీ కురుకురే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా మన సత్య బెంగళూరు డైలీ వ్లాగ్స్ ఛానల్. ఇలాంటి రూపాయి ఖర్చు లేని వంటింటి చిట్కాలు, ఈ రెసిపీలు ఎన్నో ఉన్నాయి. మీరు నా పాత వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. వ్యూస్ రాకపోయినా మీకోసం కష్టపడి ఇలాంటి వెరైటీ వీడియోలన్నీ చేస్తున్నాను. మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి వీడియోలు చేయగలను. చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇలాంటి ఎన్నో హోమ్ రెడీ చిట్కాలు మీ ముందుకు తీసుకొస్తాను. మన ఛానల్లో వ్లాగ్స్తో పాటు ఇలాంటి క్విక్ రెసిపీస్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఆల్రౌండర్ అన్నమాట మీ సత్య బెంగళూరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో, లేదంటే ఎలాంటి వ్లాగ్స్ కావాలో నాకు కమెంట్ చేసేయండి. ఈ కమెంట్ పెట్టి నెక్స్ట్ వీడియో ప్లాన్ చేసేద్దాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడే షేర్ చేసేయండి. అందరికీ బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.